అందరికీ హాయ్ అండి. మనకి ఇదొచ్చేసి లాయిడ్ ఏసీ. దీని కంప్లెయింట్ వచ్చేసి మనకి కూలింగ్ అవ్వలేదన్నారు. చూడండి మనకి పైప్ నుంచి గ్యాస్ అనేది లీక్ అయిపోయింది. చూడండి హాఫ్ ఇంచ్ పైప్ నిండా ఆయిల్ ఫామ్ ఉంది. 1/4 బాగానే ఉంది. హాఫ్ ఇంచ్ మాత్రం హెవీగా ఆయిల్ ఫామ్ అయితే ఉంది. మనకి హాఫ్ ఇంచ్ పైప్ నుంచి గ్యాస్ అనేది లీక్ అయిపోయింది. మనకి ఇది వచ్చేసి 410A లేబుల్ సరిగ్గా కనిపించలేదు. మనకి చూడండి హాఫ్ ఇంచ్ పైప్ అయితే ఒక సైడ్ మొత్తం కంప్లీట్‌గా పోయింది, ఇరిగిపోయింది. మనకు 1/4 అయితే బాగానే ఉంది. ఈ విధంగా ఇరిగిపోవడానికి కారణం ఏంటంటే చూడండి మనకి పైపులనేవి గాలిలో ఉన్నాయి. ఈ విధంగా గాలితో పాటు కింద చెట్ల నుంచి మనకి తీగలు ఉంటాయి కదండీ! ఈ కొమ్మ తీగలు ఇవన్నీ పైపుల చుట్టూ చుట్టేసాయి. ఈ విధంగా చుట్టడం వల్ల గాలికి పైపులు అటు ఇటు ఊగి మనకి బేరింగ్ అయితే పోయింది. సో, ముందుగా మనం పైప్‌నయితే కట్ చేసుకోవాలి కట్టర్‌తోని. చూడండి మనకి హాఫ్ ఇంచ్ బేరింగు. ఒక సైడ్ బానే ఉంది. ఒక సైడ్ కంప్లీట్‌గా పోయింది. ఆ సైడ్ అంతా మనకి పూర్తిగా ఇరిగిపోయింది. మనకి ఇదొచ్చేసి బేరింగ్ కిట్టు. వీటితో మనం బేరింగ్ ఏస్తారనమాట. ఈ విధంగా మనకి బేరింగ్ అనేది ఎయ్యాలి. చూడండి మనం బేరింగ్ అయితే ఏసాం. ఈ విధంగా వస్తది. చాలా నీట్‌గా వచ్చింది. చుట్టూ కూడా మనకి బేరింగ్ అంతా నీట్‌గా అయిందో లేదో చెక్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ కూడా బేరింగ్ చేసాం అదే విధంగా. మనకి వాల్స్ మొత్తానికి టెఫ్లాన్ టేప్ ఏసుకున్నాం. టెఫ్లాన్ టేప్ ఏసుకోవాలి. ఏసుకుంటే మంచిది. గ్యాస్ లీక్ అయితే అవ్వవు వేగంగా. సో, మనకి పైపులనేది హాఫ్ ఇంచ్ పైప్ హాఫ్ ఇంచ్‌కి 1/4 నీట్‌గా బోల్ట్ ఎక్కించుకోవాలి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మనకి ఆటిని టైట్ చేయాలి. మరీ హెవీగా టైట్ చేయకూడదు. అలాగని మరీ తక్కువగా కాదు. మీడియంలో టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత మనకి డమ్మీస్‌కి కూడా మనం టెఫ్లాన్ టేప్ ఏసుకొని డమ్మీస్‌కి కూడా ఎక్కించుకోవాలి. ఇవి చాలా సందర్భాల్లో మనకి గ్యాస్ అటు లీక్ అవ్వకుండా ఆపుతాయి. మరి ఇందాక పైపులు గాలిలో ఉన్నాయి కదండీ! వాటిని నీట్‌గా కిందకు వంచి మనకి 2 మేకులేసి వాటిని అటు ఇటు ఊగకుండా బైండింగ్ వస్తువు నీట్‌గా టైట్ చేసాం. అంటే కట్టాం. కిందనే కొద్దిగా పేపర్ లాంటిది ఏం పెట్టాలి. గోడకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పైప్ టచ్ అవ్వకూడదు. ఇవి రాపిడికి కూడా గ్యాస్ లీక్ అయిపోతాయి. నీట్‌గా వాక్యూమ్ చేయాలి. మనం ఏ గ్యాస్‌కైనా వాక్యూమ్ చేయాలి. మనం వాక్యూమ్ అయితే ఆన్ చేసాం చూడండి. మనకి 0 చూపిస్తుంది. ఫైనల్‌గా మనకి వాక్యూమ్ అయితే అయిపోయింది. మనకి మైనస్ చూపిస్తది వాక్యూమ్‌లోని. ఇప్పుడు మనం గ్యాస్ అనేది రీఫిల్ చేయాలి. ముందుగా మనం కొద్ది గ్యాస్ అనేది ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత మాత్రం కంప్రెసర్ అయితే స్టార్ట్ చేయాలి. మనకి ఎంప్టీగా మాత్రం కంప్రెసర్‌ని ఎట్టి పరిస్థితిలో కూడా స్టార్ట్ చేయకూడదు. మనకి ఇది వచ్చేసి 410A గ్యాస్ కాబట్టి కొద్దిగా ఎక్కించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకి R32 కన్నా 410A గ్యాస్ కొద్దిగా డేంజరస్ గ్యాసు. కొద్దిగా మనం నార్మల్‌గా కొద్దిగా ఎక్కిన తర్వాత ఒకసారి మరి ఏమైనా డమ్మీస్ నుండి ఏమైనా లీకులు ఏమైనా ఉన్నాయా ఏంటనేది కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఈ విధంగా. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కంప్రెసర్ అనేది స్టార్ట్ చేయాలి. మన ఏసీ ఆన్ చేయాలి. ఏసీ ఆన్ చేసిన తర్వాత కంప్రెసర్ స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ ఎక్కించాలి. చూడండి మనకి కంప్రెసర్ అయితే స్టార్ట్ అయింది. గ్యాస్ అయితే ఎక్కిస్తున్నాను చూడండి. మనం ఏ గ్యాస్‌ని ఎక్కించినప్పటికీ కూడా మనకి ఒకేసారి వాల్ అనేది ఓపెన్ చేసి వదిలేయకూడదు. స్లోగా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ, ఓపెన్ చేస్తూ, క్లోజ్ చేస్తూ ఈ విధంగా స్లోగా ఎక్కించాలి. ఈ విధంగా ఎక్కించడం మంచిది. ఒకేసారి కంప్రెసర్ మీద లోడ్ అనేది పడదు. చూడండి మనకి ఇది వచ్చేసి 100 దగ్గరకొచ్చిన తర్వాత ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో మనకి గ్యాస్ అనేది బ్యాకప్ అవుతది. అంటే ఒకసారి మనం లిక్విడ్ ఫామ్‌లో వేపర్ ఎక్కిస్తాం కదండీ! ఒకసారి అది మనకి పెరిగిపోయే అవకాశం ఉంది. చూడండి మనకి ఇది వచ్చేసి గ్యాస్ 120 ఉంది. మనకి 410 గాని, R32 గాని 2 కూడా 120 PSI అంతకుమించి ఎక్కించడం మంచిది కాదు. సో, మనకి వాల్ అనేది లాక్ చేసుకున్నాం. సిలిండర్ వాలు. సో, ఫైనల్‌గా మనకి ఛార్జింగ్ వాల్ అనేది రిమూవ్ చేసేస్తున్నాం. మనకి దాని డమ్మీ ఉంటది. డమ్మీ కూడా బిగించేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మనకి ఫైనల్‌గా గ్యాస్ లీక్ ఏమైనా ఉన్నాయా ఏంటనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా మనకి ఇది ఎక్కడ కూడా మనకి లీక్‌లు అయితే ఏమీ లేవు. సో, ఫైనల్‌గా మనకి గ్యాస్ రీఫిల్లింగ్ అయితే అయిపోయింది. చూడండి మనకి హీట్ కూడా వస్తుంది నీట్‌గా. మనకి అవుట్‌డోర్ దగ్గర హీట్ వచ్చినప్పుడు మనకి కూలింగ్ అనేది బెటర్ వస్తున్నట్టు. చూడండి మనం ఇండోర్ దగ్గరకొచ్చాం. ఇండోర్ కూడా నీట్‌గా కూలింగ్ వస్తుంది. అంతా బానే ఉంది.